ఎవరి కోసం పనిచేస్తున్నారు? మీరు మోడీ కోసం పనిచేస్తున్నారు, బీజేపీ కోసం పనిచేస్తున్నారు, జనం కోసం పనిచేస్తున్నారు, లేకపోతే కనుక వేరే బానిసత్వం చేస్తున్నారు మీరు? అక్కడ వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు. ఈ పాపాలన్నీ ఎవరిని వెంటాడితే రేపు పొద్దున? తెలుగుదేశం ఓట్ బ్యాంక్ అట్లాగే ఉంటది. మీ వలన యాడ్ అయింది, మీరు నష్టపోతారు, వాళ్ళు నష్టపోతారు. అది ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కళ్ళు తెరిచారు, చెప్పారు, కానీ అయిపోయింది. మన చేతిలో కంట్రోల్ లేదు. వెరీ సింపుల్. రక్తపు రుచి మరిగిన పులి నువ్వు ఎన్ని బోన్లు పెట్టినా బోనుల్లో వలేసి పట్టుకోవడానికి కుదురుతుంది, కానీ దాన్ని సాధు జంతువుగా మార్చలేవు. మళ్ళీ నువ్వు వెళ్ళి అడవిలో జంతువుల్ని తినమ్మా, తీరానికి వచ్చి మనుషుల్ని చంపకని చెప్పడానికి కుదరదు దానికి. అట్లాగే డబ్బు అలవాటు పడ్డటువంటి వాడు అరాచకంలోని వచ్చే పవర్ని ఎంజాయ్ చేస్తున్నాడు, అరాచకం వలన సాధిస్తున్నటువంటి లబ్ధిని ఎంజాయ్ చేస్తున్నాడు, మళ్ళీ ఆ పవర్ లేకుండా బ్రతకలేడు. కానీ తెలుగుదేశం పార్టీకి, పార్టీలోని సీనియర్లకి కూటమి కొత్త ఏం కాదు, మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం కొనసాగించడం కూడా కొత్త ఏం కాదు. ఇంతకు ముందులా రాని విభేదాలు, ఆ డిస్టర్బెన్సెస్, ఆ ఆధిపత్యాలు, ఆ పెత్తనాలు ఇప్పుడే ఒక మిత్రపక్షం రేజ్ చేసిందంటే లోపం ఎక్కడంది? అప్పుడు ఉండేది కమ్యూనిస్టులు రైజ్ చేస్తుండేవాళ్ళు. అంటే ఈ స్థాయిలో ఉందా? అంటే కమ్యూనిస్టులు పాలనలో లేరు. 2014 నుంచి బీజేపీ ఏమైనా ఎప్పుడైనా మాట్లాడిందా? కమ్యూనిస్టులు పాలనలో లేరు. 99 టైంలోనో 2004 టైంలోనో బీజేపీతో ఉన్నారు, లేదా మధ్యలో అంతకు ముందు ఉన్నా కూడా కమ్యూనిస్టులు రైజ్ చేస్తూనే ఉండేవాళ్ళు. బీజేపీ రైజ్ చేయడం అంటే అప్పుడు అసలు ఇంత దుర్మార్గంగా లేదు కదా. ఓకే, అప్పుడు అడ్మినిస్ట్రీరియల్ గా ఉంటే సర్దుకుపోయేవారు అప్పుడు.